వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇవాల్టి వీడియోలో స్వాపింగ్ ఆఫ్ వేరియబుల్స్ పైథాన్లో చూద్దాం. సో ఇక్కడ మెయిన్గా నేను ముందు పైథాన్ అని చెప్పే కంటే మీకు ఒక ఇంపార్టెంట్ విషయం తెలియాలి. ఎప్పుడైనా ఒక కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు కాన్సెప్ట్ మీద మాత్రమే ఫోకస్ చేయండి, లాంగ్వేజ్ మీద మాత్రం ఫోకస్ చేయొద్దు. ఎందుకంటే లాంగ్వేజ్కి జస్ట్ సింటాక్స్ మారుతాయి, కాన్సెప్ట్స్ మారవు. సో స్వాపింగ్ ఆఫ్ టూ వేరియబుల్స్ అనేది అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో సిలో ఉంది, నెక్స్ట్ జావాలో ఉంది, సో C++లో ఉంది. ఇన్ని లాంగ్వేజెస్ ఉంటే అన్ని లాంగ్వేజెస్లో ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. బట్ కాకపోతే ప్రతి చోట దాని యొక్క కాన్సెప్ట్ ఒకటే. ప్రోగ్రాంలో సింటాక్స్లు మారుతాయి కానీ కాన్సెప్ట్ మారదు, కాన్సెప్ట్ సేమ్. సో స్వాపింగ్ ఆఫ్ టూ వేరియబుల్స్ అది రెండు రకాలుగా చేయొచ్చు. సో ఆ రెండు రకాల్లో ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్, ఒక మెథడ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్, ఒక క్వశ్చన్. సో ఆ రెండు మెథడ్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం. అసలు స్వాపింగ్ అంటే ఏంటి. సో ఫస్ట్ ఏ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను, ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఫస్ట్ ఏ అనే ఒక వేరియబుల్లో నాకు 50 అనే వాల్యూ ఉంది. సో ఓకే. నెక్స్ట్ బి అనే ఒక వేరియబుల్లో నాకు 10 అనే వాల్యూ స్టోర్ అయింది. సో ఇక్కడ చూడండి, బి ఈ లొకేషన్లో స్టోర్ అయింది. బి అనేది దాని వాల్యూ ఎంత 10. సో ఏ అనేది ఎక్కడో సంథింగ్ ఒక లొకేషన్లో స్టోర్ అయింది, ఇక్కడ అనుకుందాం. ఏ 50 స్టోర్ అయింది. సో స్వాపింగ్ అంటే ఏంటి, ఏలో ఉన్న వాల్యూ బిలోకి వెళ్ళాలి, ఓకేనా. నెక్స్ట్ బిలో ఉన్న వాల్యూ ఏలోకి రావాలి, అది స్వాపింగ్. సో అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే, సపోజ్ రియల్ టైం ఎగ్జాంపుల్తో చూద్దాం. ఫర్ సంథింగ్ ఇక్కడ ఒక బాక్స్ ఉంది, ఇక్కడ బాక్స్ 1 ఇది బాక్స్ 2. ఈ బాక్స్ 2లో సపోజ్ ఈ బాక్స్ 2లో ఒక బర్డ్ ఉంది, ఒక పక్షి. సో ఈ దీంట్లో ఒక యానిమల్ ఉంది. సో ఏం చేయాలంటే మనం ఏం చేస్తాం, ఇందులో ఉన్నదాన్ని ఇంట్లోకి మార్చాలి, నెక్స్ట్ ఇందులో ఉన్నదాన్ని ఇందులోకి మార్చాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక అనదర్ బాక్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. ఇప్పుడు అనదర్ బాక్స్ని ఎప్పుడైతే మనం ఇంట్రడ్యూస్ చేసామో, సో ఫస్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న యానిమల్ ఉంది చూసారా. సో ఇక్కడ యానిమల్ ఉంది కదా. సో ఆ యానిమల్ని తీసుకొచ్చేసి మనం ఈ బాక్స్లో పెడతాం, మనం కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన బాక్స్లో పెడతాం. ఇక్కడ ఏముంటుంది, ఇప్పుడు ఒక యానిమల్ ఉంటుంది. సో ఇక్కడ ఒక యానిమల్ ఉంది. సో ఇక్కడ యానిమల్ పోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ బర్డ్ ఉంది కదా, సో ఈ బర్డ్ని ఇక్కడ తీసేసి ఆ బర్డ్ని B2 అనే దాంట్లో ప్లేస్ చేస్తాం. సో ఓకేనా. నెక్స్ట్ ఈ యానిమల్ని తీసుకెళ్ళి ఇక్కడ B1లో ప్లేస్ చేస్తాం, ఓకేనా. అది సో ఇప్పుడు మీరు దీన్ని బట్టి మీకేం అర్థం అవ్వాలి. సో నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను టెంప్ అనేది. సో ఫస్ట్ ఇనీషియల్గా టెంప్లో సో ఇక్కడ రెండు లొకేషన్స్ ఉన్నాయి, ఒకటి ఏ, ఒకటి బి, ఇంకోటి టెంప్. సో ఫస్ట్ ఇనీషియల్గా ఏలో 50 ఉంది. సో ఏలో ఉన్నదాన్ని నేను టెంప్లో స్టోర్ చేసుకుంటున్నాను, టెంప్లో 50 పెట్టాను నేను ఇనీషియల్గా. సో నెక్స్ట్ ఇప్పుడు ఏలో పంపించేసాం కదా, సో ఏ ఖాళీ అయింది మనకి. సో ఏ ఖాళీ అయింది అంటే ఏంటి, ఇప్పుడు బిలో ఉన్నదాన్ని ఏలో పెట్టచ్చు కదా. బిలో ఏముంది 10 ఉంది, ఆ 10 అని ఏలో పెడుతున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాం, బిలో ఆల్రెడీ ఏ వాల్యూ ఎందులో స్టోర్ అయింది, టెంప్లో స్టోర్ అయింది కదా. సో టెంప్ని బిలో పెడతాం. టెంప్లో ఎంత ఉంది వాల్యూ 50 ఉంది. సో 15 తీసుకొచ్చి బిలో ప్లేస్ చేస్తాం. సో ఏ బి వాల్యూస్ స్వాప్ అయినాయా. ఇనీషియల్గా B10 ఉంది, ఇక్కడ A10 మారింది. ఇనీషియల్గా A50 ఉంది, ఇక్కడ B50 మారింది. సో అది స్వాపింగ్ ఆఫ్ టూ వేరియబుల్స్ యూజింగ్ థర్డ్ వేరియబుల్.
సో ఇక్కడ మనం థర్డ్ వేరియబుల్ ఒకటి వాడాం. మీకు బాగా గమనించినట్లయితే టెంప్ అనేది ఇక్కడ మనకి థర్డ్ వేరియబుల్. సో ఓకేనా. నెక్స్ట్ ఇంకొక మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్. వితౌట్ థర్డ్ వేరియబుల్, థర్డ్ వేరియబుల్ వాడకుండా ఎలా చేయాలి. ఇప్పుడు ఇది రియల్ లైఫ్ టైం ఎగ్జాంపుల్ మనం ఇందాక బర్డ్ యానిమల్ అనుకున్నాం కదా, సో అలా చూడడానికి కుదరదు. ప్రాక్టికల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చూద్దాం. సో ఫస్ట్ మనం ఏమనుకున్నాం, ఏలో 50 ఉంది. సో నెక్స్ట్ బిలో ఎంత ఉంది, 10 అనేది ఉంది. సో మనం ఏం చేయాలి, ఏలో ఉన్న వాల్యూ బిలోకి వెళ్ళాలి, బిలో ఉన్న వాల్యూ ఏలోకి వెళ్ళాలి. సో ఫస్ట్ మనకున్న ఆపరేటర్స్ ఏంటి, అర్థమెటిక్ ఆపరేటర్స్ ప్లస్, మైనస్, స్టారు అంటే మల్టిప్లికేషన్, యాస్టిస్క్, డివిజను, సో ఇంకా చాలా ఉన్నాయి. సో ఫస్ట్ ఈ రెండు యూజ్ చేసి అయ్యిద్దో లేదో చూద్దాం. ఫస్ట్ ఏబీని యాడ్ చేయండి. ఏబీని యాడ్ చేస్తే ఎంత, 60 వస్తుంది. సో ఓకే 60 వచ్చింది. ఇప్పుడు 60లో నుంచి బీని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది, 50. అంటే ఇక్కడ ఏ వాల్యూ 50 ఇక్కడ వస్తుంది కదా, అంటే దీన్ని బీలో స్టోర్ చేసుకోవాలి కదా. అంటే దీన్ని బీలో స్టోర్ చేసుకునే కన్నా ముందు మనం దీన్ని అప్డేట్ చేయాలి కదా. దీన్ని అప్డేట్ చేయాలి ఫస్ట్, ఇక్కడ బీలో స్టోర్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఏం అప్డేట్ చేయాలి, ఏని అప్డేట్ చేయాలి. ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటే ఏం జరిగింది, ఏ ఈక్వల్ టు 50 ప్లస్ 10 దట్ మీన్స్ 60. సో నెక్స్ట్ ఇప్పుడు 60లో నుంచి బి వాల్యూ తీసేస్తే మనకి ఏ వాల్యూ వస్తుంది, ఏ వాల్యూ ఎందులో స్టోర్ చేయాలి, బీలో స్టోర్ చేయాలి. సో బి ఈక్వల్ టు ఏ మైనస్ బి. ఓకేనా. ఇప్పుడు ఏలో ఎంత ఉంది, 60 ఉంది, బీలో ఎంత ఉంది, 10 ఉంది. 60 మైనస్ 10 అంతా 50, అది ఇనీషియల్గా ఏలో ఉంది. సో ఇప్పుడు మనం దాన్ని బీలో స్టోర్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఏలోకి వాల్యూ రావాలి కదా, ఏలోకి 10 రావాలి. 10 ఎలా వస్తుంది, సో ఇప్పుడు ఏలో ఎంత ఉంది, 60 కదా, బీలో ఎంత ఉంది, 50 కదా. ఇప్పుడు 60ని 50ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 10 అనే వాల్యూ వస్తుందా. సో మళ్ళీ ఏ మైనస్ బి అప్లై చేయండి. ఇది మన లాజిక్. సో ఇది ఎక్కడ మనం ప్లస్ మైనస్ వాడి చేసిన లాజిక్. సో అలా కాకుండా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ ఈక్వల్ టు 2, బి ఈక్వల్ టు 3. సో ఇప్పుడు మనం మల్టిప్లికేషను డివిజన్ వాడి చేద్దాం. ఎలా అంటే ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, 6 వచ్చింది. సో 6 వచ్చినప్పుడు 6 డివైడెడ్ బై 2 ఎంత, 3నేనా. లేకపోతే మీరు ఇప్పుడు మల్టిప్లికేషన్ డివిజన్ చేశారు కదా, సో మళ్ళీ తర్వాత 6 డివైడెడ్ బై 3 ఎంత, 2 వచ్చినాయా. సో అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లై చేసినాక మనం వేరియబుల్ తీసుకోకూడదు కొత్తది కాబట్టి, సేమ్ ఏ అనే వేరియబుల్లోనే మల్టిప్లై చేసి స్టోర్ చేయండి. ఏ ఈక్వల్ టు ఏ ఇంటూ బి అంటే ఏలో ఎంత స్టోర్ అయింది, 6 అనేది స్టోర్ అయింది, పక్కన పెట్టండి. సో నెక్స్ట్ ఇప్పుడు బి వాల్యూ అప్డేట్ చేయాలి కదా, బీలోకి ఎంత పంపించాలి, ఏలో 2 ఉంది, అంటే 2 రావాలంటే ఇక్కడ 6 డివైడెడ్ బై బి చేయాలి కదా. సో ఏ డివైడెడ్ బై బి అంటే ఇక్కడ 6 డివైడెడ్ బై బి వాల్యూ ఎంత, 3. ఎంత వచ్చింది, 2 వచ్చేసిందా. సో 2 వాల్యూ వచ్చింది, 2 అనేది వచ్చింది బి వాల్యూ. సో ఏలో ఉన్న వాల్యూ బీలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు బీలో ఉన్న వాల్యూ ఏలోకి వెళ్ళాలంటే ఏలోకి 3 అనే వాల్యూ రావాలి. సో 3 అనే వాల్యూ రావాలంటే మనం ఇక్కడ ఏం ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలి, మళ్ళీ డివిజనే చేస్తాం. చూడండి ఏ ఈక్వల్ టు ఏ బై బి. ఏ వాల్యూ ఎంత, 6 డివైడెడ్ బై బి వాల్యూ ఎంత, 2 వచ్చింది కదా, 2 అంటే 3. సో ఇప్పుడు బిలో ఉన్న 3 అనేది ఏలోకి వెళ్ళిపోయిందా. సో అదనమాట. సో నెక్స్ట్ ఈ ప్లస్లు మైనస్లు తర్వాత స్టార్ అంటే ఆస్ట్రిస్క్, డివిజన్ ఇవన్నీ మనం ఇంటీజర్ మీదైనా పెర్ఫామ్ చేయొచ్చు, లేకపోతే ఫ్లోట్ వాల్యూస్, డెసిమల్ వాల్యూస్ మీదైనా పెర్ఫామ్ చేయొచ్చు. బట్ కాకపోతే మనకి ఇంకొక మెథడ్ ఉంది. అదేంటి అంటే ఓన్లీ మనం ఇంటీజర్స్ మీద మాత్రమే పెర్ఫామ్ చేయగలం. సో దాన్ని ఒకసారి చూద్దాం. అది చూస్తే మనకి 3 మెథడ్స్ స్వాపింగ్ ఆఫ్ వేరియబుల్స్లో కంప్లీట్ అయిపోతాయి. సో అది ఏంటిదంటే ఒకసారి మీరే ఆలోచించండి, చాలా ఈజీగా అర్థమైపోతుంది.
అక్కడ నేను క్లూ కూడా ఇచ్చాను. జస్ట్ మనం ఇంటీజర్స్ మాత్రమే స్వాప్ చేయగలం. అక్కడ నెంబర్స్ మాత్రమే, నెంబర్స్లో ఇంటీజర్స్ స్పెషల్గా. మళ్ళీ డెసిమల్స్, ఫ్లోట్ వాల్యూస్ ఇవన్నీ మనం అందులో చేయలేము. సో నెక్స్ట్ మళ్ళీ సేమ్ వాల్యూస్ తీసుకోండి, లేకపోతే డిఫరెంట్గా ఏదో ఒక వాల్యూస్ తీసుకోండి. నేను సేమ్ వాల్యూస్ తీసుకుంటున్నాను. ఏలో 2 తీసుకుంటున్నా, సో మారుస్తున్నాను, మీకు అర్థమైద్ది ఎందుకు సింపుల్గా చిన్న వాల్యూస్ తీసుకున్నాను. బిలో 3 తీసుకున్నా. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఆపరేషన్ అందరికీ తెలుసా, ఎక్స్ఆర్ ఆపరేషన్. సో ఏ ఈక్వల్ టు ఏ ఎక్స్ఆర్ వై, సారీ ఏ ఎక్స్ఆర్ బి. సో ఫస్ట్ ఏబీకి ఎక్స్ఆర్ చేద్దాం. ఏ అంటే ఎంత బైనరీ సిస్టంలో 0 0 1 0, 3 అంటే ఎంత 0 1 1 0. సో ఎక్స్ఆర్ అంటే ఏంటి, రెండు సేమ్ ఉంటే 0, అదర్వైజ్ 1. సో ఇక్కడ నీకు వాల్యూ ఎంత వచ్చింది, 5 వచ్చింది. సో 5 ఇక్కడ ఉంచండి, ఇట్లా ఏలోకి 5 వచ్చింది. సో నెక్స్ట్ ఏం అప్డేట్ చేయాలి, బి వాల్యూ అప్డేట్ చేయాలి కదా. సో బి ఈక్వల్ టు ఏ ఎక్స్ఆర్ వై, సారీ బి, ఏ ఎక్స్ఆర్ బి. సో ఏ ఎక్స్ఆర్ బి ఆల్రెడీ ఏలో ఎంత స్టోర్ అయింది, 5 స్టోర్ అయింది, అంటే 0 1 0 1. బిలో ఎంత ఉంది, 3 ఉంది. 3 అంటే 0 1 1 0, అంటే సేమ్ ఉంటే 0, అదర్వైజ్ 1. సో దీని వాల్యూ ఎంత, 3. ఓకేనా, ఒక్క నిమిషం. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగింది. ఇది 3 కాదు, బైనరీ వాల్యూ 3 కాదు. బైనరీ వాల్యూ 3 అంటే 0 0 1 1, ఇది బైనరీ వాల్యూ 3. సో మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే 0 0 1 0 0 0 1 1. సో సేమ్ ఉంటే 0 కదా, సో 1. ఇక్కడ మనకి ఏ వాల్యూ 1 వస్తుంది అనమాట. సో ఒక్కసారి ఇది అబ్జర్వ్ చేయండి, ఏ వాల్యూ 1 వస్తుంది. సో ఏ వాల్యూ 1 వచ్చినప్పుడు మనం ఈసారి ఎక్స్ఆర్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాల్సింది 1. 1 అంటే 0 0 1. బి వాల్యూ 3 కదా, 0 0 1 1. సో 1 1 అంటే సేమ్ ఉన్నాయి కాబట్టి 0 0 1. దేంటిది 2 కదా, సో 2. ఇప్పుడు ఏలో ఉన్న వాల్యూ బీలోకి వచ్చేసిందా. ఇప్పుడు నెక్స్ట్ బీలో ఉన్న వాల్యూ ఏలోకి వెళ్ళాలి. బీలో ఎంత ఉంది, 3 ఉంది. సో ఇప్పుడు మనం ఏం ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలి, ఏ ఈక్వల్ టు ఏ ఎక్స్ఆర్ బి. సో ఏలో ఎంత వాల్యూ ఉంది, 1, బీలో ఎంత ఉంది, 2. 1కి 2కి ఎక్స్ఆర్ చేయండి, 1కి 2కి ఎక్స్ఆర్ చేస్తే ఎంత వస్తుంది, 1 ఎంత 0 0 1, 2 ఎంత 0 0 1 0. సో ఇక్కడ సేమ్ ఉన్నాయి అంటే 0, ఇక్కడ సేమ్ ఉన్నాయి 0, వేరు ఉన్నాయి 1, అంటే 3 వచ్చేసిందా. బీలో ఉన్న వాల్యూ ఏలోకి వెళ్ళిపోయింది. సో అలా దీన్ని మనం ప్రోగ్రాంలో చూద్దాం ఒకసారి. సింపుల్, అసలు ప్రోగ్రామ్ అయితే చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే జస్ట్ ఫ్యూ మినిట్స్లో మనం ప్రోగ్రామ్ రాసేయచ్చు, దీనికి ఎక్కువసేపు కూడా పట్టదు. సో ఫస్ట్ మనం యూజర్ దగ్గర నుంచి 2 వేరియబుల్స్ తీసుకోవాలి. నేను దాన్ని ఏ ఫస్ట్ వాల్యూ ఏలో స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో ఇంటీజర్ తీసుకుంటున్నా. సో ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ది నెంబర్, ఒక నెంబర్ ఎంటర్ చేయమంటున్నా యూజర్ని. సో నెక్స్ట్ బి అనే ఒక నెంబర్ ఎంటర్ చేద్దాం అనుకుంటున్నా. బి ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ది నెంబర్. యూజర్ అనేవాడు 2వ నెంబర్ కూడా ఎంటర్ చేశాడు అనుకున్నాం. నెక్స్ట్ మనం ఏం పెర్ఫామ్ చేయాలి, సో మనం తేడా తెలియడానికి ముందు ఒకసారి తర్వాత ఒకసారి ప్రింట్ చేసుకుందాం. ప్రింట్ బిఫోర్ స్వాపింగ్ ఏ అండ్ బి వాల్యూస్ ఆర్ అని చెప్పి ఏ వాల్యూ బి వాల్యూ ప్రింట్ చేద్దాం. సో కామా ఏ కామా బి. ఇప్పుడు స్వాప్ చేద్దాం. ఏ ఈక్వల్ టు టెంప్ అనే ఒకటి తీసుకోవాలి కదా ఇనిషియల్గా. టెంప్ ఈక్వల్ టు ఏ అనే వాల్యూ టెంప్లో స్టోర్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి, ఏ ఈక్వల్ టు బి. నెక్స్ట్ బి ఈక్వల్ టు టెంప్. సో ఇప్పుడు ఏం చేయాలి, ప్రింట్ ఆఫ్టర్ స్వాపింగ్
ఏ అండ్ బి వాల్యూస్. సో ఏ అండ్ బి వాల్యూస్ ఎంతో చూద్దాం. ఆర్ ఏ కామా బి. సో అదనమాట. సో ఒకసారి సేవ్ చేయండి. స్వాప్ డాట్ ఎక్స్టెన్షన్ ఏంటి, పీవై కదా, సో పీవై. సో ఫోల్డర్ సెలెక్ట్ చేయలేదని చెప్తుంది. సేవ్. సో ఇప్పుడు రన్ చేయండి. ఫస్ట్ నెంబర్ 4 ఎంటర్ చేస్తున్నాను, నెక్స్ట్ నెంబర్ 3 ఎంటర్ చేస్తున్నాను. బిఫోర్ స్వాపింగ్ ఏ అండ్ బి ఏంటి 4 3, ఆఫ్టర్ స్వాపింగ్ ఏ అండ్ బి ఏంటి 3 and 4 మారినాయా. సో అదనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంకొక లాజిక్ చూసాం కదా, సో ఆ లాజిక్ ఇక్కడ చూద్దాం. ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, నెక్స్ట్ బి ఈక్వల్ టు ఏ మైనస్ బి. మనం ఇదే కదా లాజిక్ చూస్తుంది. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు ఏ మైనస్ బి. సో ఒకసారి సేవ్ చేయండి, నెక్స్ట్ రన్ చేయండి. సో ఇనీషియల్గా 4 ఆఫ్టర్ 10. సో ఇనీషియల్గా 4 and 10, ఆఫ్టర్ 10 and 4 మారినాయి. సో నెక్స్ట్ మనం ఇంకో లాజిక్ ఏం చూసాం, మల్టిప్లికేషన్. ప్లస్ ఉన్న చోట స్టార్ పెట్టండి, మైనస్ ఉన్న చోట డివిజన్ చేయండి. సో సేవ్ చేయండి. ఒకసారి మళ్ళీ దీన్ని కూడా రన్ చేసి చూడండి. ఇన్ని మెథడ్స్ ఉంటే అన్ని మెథడ్స్ ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం అసలు అవుతున్నాయా లేదా. 44 43. సో ఇనీషియల్గా 44 43, తర్వాత ఇక్కడ 43 44 మారినాయి. ఇక్కడ పాయింట్స్ ఎందుకు వచ్చినాయి అంటే మీరు ఇక్కడ డివిజన్ వాడారు కదా, సో డివిజన్ మీరు డబల్ డివిజన్ అంటే ఫ్లోర్ డివిజన్ వాడితే మీకు అది రాదు. సో పాయింట్స్ని మీరు వద్దు అనుకుంటే ఇక్కడ డబల్ డివిజన్ వాడండి, అప్పుడు మీకు పాయింట్స్ రావు. ఓకేనా. ఇప్పుడు చూడండి 44 43 పాయింట్స్ రాలేదు చూసారా, మీరు ఆ డివిజన్ వాడితే మీకు పాయింట్స్ రావు. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పుకున్నాం, నెక్స్ట్ ఎక్స్ఆర్ ఆపరేషన్ చెప్పుకున్నాం. సో అన్నీ ఎక్స్ఆర్తో రీప్లేస్ చేయండి. నెక్స్ట్ కింద కూడా ఎక్స్ఆర్తో రీప్లేస్ చేసినప్పుడు సో ఒకసారి సేవ్ చేయండి ప్రోగ్రామ్. ఇప్పుడు ఎంటర్ చేయండి. సో 2 ఎంటర్ చేస్తున్నాను, 5 ఎంటర్ చేస్తున్నాను. సో ఇనీషియల్గా ఏ అండ్ బి వాల్యూస్ 2 5, తర్వాత 5 2. సో అది కాకపోతే మీరు డెసిమల్ మీద పెర్ఫామ్ చేయాలనుకున్నప్పుడు ఎక్స్ఆర్ వాల్యూస్ అనేవి మారవు. సో పైథాన్లో మీకు ఇవన్నీ మీకు ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మీరు ఇలా రాయొచ్చు. బట్ కానీ పైథాన్లో మీకు ఒక ఫెసిలిటీ ఉంది, అదేంటంటే ఏ కామా బి ఈక్వల్ టు బి కామా ఏ. ఇప్పుడు చూడండి ఇది అసలు చాలా సింపుల్గా అయిపోతుంది, మీరు సింగిల్ లైన్లో ప్రోగ్రామ్ రాసేయచ్చు. సో నేను 3 ఇస్తున్నాను, 5 ఇచ్చాను, మారిని చూసారా. ఇనీషియల్గా 3 5, తర్వాత 5 3. సో ఇది మీకు పైథాన్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్. సో దీన్ని టపుల్ అన్ప్యాకింగ్ అంటాం. సో ఒకసారి కనుక మీరు చూడకపోతే అది మన ఛానల్లో టపుల్ అన్ప్యాకింగ్కి సంబంధించిన వీడియో ఉంది, ఒకసారి అది చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.